సూపర్ స్టార్స్, హౌ ఇస్ ఇట్ ఫీలింగ్? తర్వాత అమ్మ కొద్దాం, నువ్వు ఫస్ట్ నీకు నువ్వు మరి సీనియర్ కాబట్టి హౌ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఫ్రమ్ నువ్వు ఇంత ముందు చేసిన ఫిల్మ్స్కి ఈ ఎక్స్పీరియన్స్కి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ యు ఆర్ ఫీలింగ్? యాజ్ అన్ యాక్టర్గా అయితే కోర్ట్కి ముందు కోర్ట్కి తర్వాత అన్న. ఎందుకంటే అంటే చాలా మెమరబుల్ సినిమా ఇది నాకు. ఎన్ని సినిమాలు చేసుకున్నా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు కోర్ట్ అనే ఒక సినిమా ఉంటుంది. ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నీకు అంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన ఫిల్మ్స్ రిలీజ్కి ఒక 4-5 రోజుల ముందు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఒక థాట్ ఉంటుంది ఆబ్వియస్లీ. కోర్ట్ విషయంలో ఆ థాట్ ఉందా, లేదంటే ఇది నా కెరియర్ని ఏం చేయబోతుంది అన్న థాట్ ఎక్కువ ఉందా? ఎందుకంటే ఇట్స్ సంబడి ఎల్సెస్ ఫిల్మ్. ఇప్పుడు దాకా నువ్వు చేసినవన్నీ యు ఆర్ అ పార్ట్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ ఫిల్మ్. అవును, ఆఫ్ కోర్స్. దర్శి తర్వాత ఇట్స్ యువర్ ఫిల్మ్. దర్శితో పాటు తర్వాత కాదు. ఆ చిన్న బాధ్యత అయితే ఉందన్న, ఆ చిన్నగా అదే ఎక్కువే. ఆ బాధ్యతని నేను అంటే బాధ్యత మర్చిపో, నువ్వు అది డెలివరీ చేస్తావు. నేను అడిగేది డెలివరీ చేసావు కాబట్టి దీని తర్వాత ఏం చేయబోతున్నాను నేను, ద కైండ్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఐమ్ గోయింగ్ టు గెట్ అని అలాంటి థాట్స్ లోకి ఎప్పుడైనా వెళ్ళేవా? యా ఆబ్వియస్లీ వస్తాయి, ఎలాంటివి వస్తాయని వెళ్ళాను అలాంటి. బట్ జాగ్రత్తగా, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ చాలా మంచి స్టెప్ పడిపోవడం ఎంత ఇంపార్టెంటో, దాని తర్వాత వెళ్ళబోయే డైరెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే వి హావ్ అరైవ్డ్ అనుకుంటారు. ఒక చాలా మంచి పేరు వచ్చినప్పుడు, ఒక పెద్ద సక్సెస్ అయినప్పుడు మనం వచ్చేసాం, మన ఏంటి అసలు మనం యాక్టర్ అయిపోయాం లేదంటే స్టార్ అయిపోయాం అని అనుకుంటారు. దట్ ఈస్ వేర్ ద వే టు బీ సక్సెస్ఫుల్ is to one level of hardship, but the bigger hardship is to be consistent with. And I think don't let anything affect you. నేనంటే అనవసరంగా అందరు జ్ఞానం ఇచ్చేస్తున్నాను. No, but because I think for Harsh I can. Don't, and just understand what you really like, you really want to do, what resonates with you. That's the most important thing. నీకు చాలా మంది నాకు 100% ఆల్రెడీ నీకు ఐ థింక్ ఫర్ డిఫరెంట్ రోల్స్ నీకు ఎంతోమంది ఫోన్లో వచ్చింటే బోల్డ్ కథలు చెప్పుంటారు. బట్ ఈసారి ఇది వేరు, నేను సెటప్ వేరు. నేను ఒక గ్రోనప్ చైల్డ్ ఆర్టిస్ట్ లాను అలా కాకుండా నేను ఒక గ్రోనప్, ఒక మెయిన్ లీడ్గా చూస్తారు సినిమా చూసినప్పుడు. నీ ఎమోషన్ని ఫీల్ అవుతారు. అదేనా ఇప్పుడు సరిపోతే సినిమాలు లాంటి సినిమాలు ఇప్పుడు నేను చూసి అయ్యో అబ్బాయికి ఏదో కష్టం వచ్చిందే, హీరో వచ్చి కాపాడతాడు అనుకుంటారు. అదేనా ఇప్పుడు అలా కాదు కదా. అదేనా ఇప్పుడు ఒక హీరో కష్టంలో ఉన్నాడు, ఇంకో హీరో వచ్చి కాపాడతాడు అనుకుంటారు ఈసారి. అదేనా బ్యాలెన్స్ చేశాను బాగానే. సో ఇట్ ఈస్ ద వే దే లుక్ ఎట్ యూ విల్ చేంజ్. కాబట్టి ఐ థింక్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈజ్ అ వెరీ స్మార్ట్ గాయ్. అంటే ఏజ్ కాబట్టి జస్ట్ careful, enjoy the process, and I hope wall poster లోనే ఇంకా 2-3 కనీసం సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ. ఆ తర్వాత you become a bigger star, we will not approach you. We are only working with the new. Thank you చేస్తూ పని లేదు. వెరీ స్వీట్. అంటే ఇంకో రోషన్ ఎత్తుదాం. అన్న మీరు యాక్చువల్లీ సరిపోదలో ఏ టైంలో ఏ ముహూర్తంలో అన్నారో తెలీదు, వీడు నావాడు, ఇది నా సమస్య అని. నా కోపం వచ్చింది. కానీ ఫస్ట్ సినిమా తర్వాత నా సమస్య కాదు, ఫస్ట్ సినిమా వరకే నా సమస్య. నువ్వు రేపు ఏదైనా ఒక చిన్న రాంగ్ సినిమా సెలెక్ట్ చేసుకుని ఆడలేదంటే అది నాతో పడినా అంటే పర్లేదు. నో, బట్ ఐ డోంట్ థింక్, ఐ థింక్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్, నువ్వు సినిమాలోనే పెరిగావు ఒక రకంగా కదా. నీ అండర్స్టాండింగ్ మా అందరికంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటే. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.